ఉగాది పండుగ వచ్చిందంటే చాలు రాయలసీమ ప్రాంతంలో వింతైన ఆచారాలతో స్వామి అమ్మవార్లకు మొక్కులు చెల్లిస్తూ ఉంటారు. అందులో భాగంగానే కల్లూరు ఎస్టేట్లో ఉన్న చౌడేశ్వరి అమ్మవారికి వింతైన పద్ధతుల ద్వారా వారి మొక్కులు తీర్చుకున్న భక్తాదులు రాయలసీమ ప్రాంతానికి ముఖద్వారమైన కర్నూలు జిల్లాలో కల్లూరు ఎస్టేట్లో ఉగాది పండుగ పర్వదినాలు 3 రోజులు ఘనంగా నిర్వహిస్తారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక రకమైన ఆచార పద్ధతుల ద్వారా పండుగ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉంటారు. అయితే కర్నూలు జిల్లాలో మాత్రం రైతుల పండుగగా చెప్పవచ్చు. వారి మొక్కులు తీర్చుకునే విధానం చాలా సపరేట్ గా ఉంటుంది. రైతన్నలు వ్యవసాయం చేసే ఎద్దులను, ఒంటెద్దు బండ్లను, గాడిదలను తీసుకుని వచ్చి చౌడేశ్వరి దేవి ఆలయం చుట్టుపక్కల పూర్తిగా నల్లని మట్టిలో, బురదలో వాటిని పరిగెత్తిస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల రైతులకు అధిక పంట దిగుబడి, పశువులకు ఆయురారోగ్యాలు మెరుగ్గా ఉంటాయని రైతుల యొక్క గట్టి నమ్మకం. కార్యక్రమంలో పై పూర్తి సమాచారం కర్నూలు జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ హరినాయుడు తెలియజేస్తారు. ప్రస్తుతం కర్నూలు జిల్లాలోని ఉమ్మడి కర్నూలు జిల్లాలోని కల్లూరు ప్రాంతం నందు దాదాపుగా 50 సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఆచార పద్ధతుల నుంచి ఇక్కడ చౌడేశ్వరి ఆలయం నందు కూడా ఎన్నో పురాతన సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి కార్యక్రమాలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ఉగాది పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధానటువంటి కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నటువంటి పరిణామాలు అయితే మనం చూడవచ్చును. దాదాపుగా మన ప్రాంతంలో ఉన్నటువంటి ఒక రాయలసీమకు ముఖద్వారమైనటువంటి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి చౌడేశ్వరి ఆలయం నందు రైతుల యొక్క పంటలు, పాడి, పశువులు అన్ని కూడా ఆయు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి రైతన్నలు దాదాపుగా వారి యొక్క ఉన్నటువంటి ఎద్దులను, బండ్లను కట్టుకొచ్చుకొని అది ఒంటెద్దు బండి, పాడి పంటలు అన్ని సుఖ సంతోషాలతో ఉండాలని, అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి కూడా వేలాది మంది భక్తాదులందరూ అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే ఇక్కడ తండోపతండాలుగా వచ్చి చేరుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో ఎక్కువగా పాల్గొని అమ్మవారిని దర్శించుకొని వారి యొక్క ఏదైతే తీసుకొని వచ్చింటారో ఆ మొక్కువలన్నీ పూర్తిగా అయితే అమ్మవారికి చెల్లించడం జరుగుతూ ఉంటుంది. ఈ కార్యక్రమంలో రైతన్నలు కూడా ఎక్కువగా వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి ఎద్దుల బండ్లు కట్టుకొచ్చుకొని, అదేవిధంగా ఒంటెద్దు బండి, అదేవిధంగా గాడిదల పైన కూడా ఒక పద్ధతి ద్వారా గాడిదలను కూడా తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి బురదలో వాటిని ఉరికేయడం జరుగుతూ ఉంటుంది. ఈ ఉగాది పండుగ ఎప్పుడైతే ఒక వారం క్రితం నుంచి స్టార్ట్ అవుతుంది అనుకుంటుంటామో ఆ ఉగాది పండుగ వారం క్రితం నుంచి కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఈ చౌడేశ్వరి గుడి చుట్టుపక్కల కూడా పూర్తిగా మనకు నల్లని రేగడి మట్టిని తీసుకువచ్చి దాదాపుగా ఒక 100 టిప్పులు ఇక్కడ రేగడి మన్నును ఇక్కడ వదిలేసి ఆ రేగడి మన్నులో పూర్తిగా అయితే మనకు వాటర్ను, నీటిని అయితే వదలడం జరుగుతూ ఉంటుంది. ఆ నీటిని వదిలిన తర్వాత పూర్తిగా ఉగాది పండుగ రోజు నుంచి కూడా కంటిన్యూగా 3 రోజులు 3 రోజులు జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని అయితే కూడా మనం చూడవచ్చును. ప్రస్తుతానికి ఈ రోజు 2వ రోజు అయినప్పటికీ ఈ 2వ రోజు ఏదైతే జరుగుతుందో ఈ కార్యక్రమంలో వేలాది మందిగా భక్తాదులందరూ కూడా వచ్చి వారి యొక్క పశువులను తీసుకొని వచ్చి, వాళ్ళ యొక్క ఎద్దులను తీసుకొని వచ్చి, అదేవిధంగా వారు వ్యవసాయం చేసేటువంటి ఎద్దులను, పశువులను తోలుకవచ్చి ఈ కార్యక్రమంలో అయితే పాల్గొంటూ ఉంటారు. పాల్గొంటూ ఉండడమే కాకుండా ఏదైతే మనకు చౌడేశ్వరి కూడా అయితే మనం చూస్తున్నామో మనకు కనపడుతున్నటువంటి విజువల్స్ లో ఎద్దులను, గాడిదలను, ఒంటెద్దు ఎద్దులను, అదేవిధంగా ఒంటి గాడిదల పైన కూడా వారు కూర్చొని పూర్తిగా ఈ గుడి చుట్టూ దాదాపుగా 3 రౌండ్లు లేదంటే 5 ప్రదక్షిణలు, 11 ప్రదక్షిణలు అయితే పూర్తిగా చేస్తూ ఉంటారు. ఈ ప్రదక్షిణ చేసేటువంటి కార్యక్రమంలో ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి అర్చకులు వాళ్ళు చెప్పే సమాచారం అయితే పూర్తిగా ఏదంటే మనకు ఇక్కడ ఉన్నటువంటి పూర్తిగా మనకు తెలియచేయడం వల్ల వారి యొక్క అంటే ఇలా చేస్తే వారి యొక్క పాడి పశువులకు ఆరోగ్యంగా ఉండి రైతులు కూడా ఆరోగ్యంగా ఉంటారని చెప్పేసి పురాతనం నుంచి వస్తున్నటువంటి నమ్మకం అని చెప్పేసి అర్చకులు అయితే చెప్తూ ఉన్నారు. మనతో పాటు అయితే ఇక్కడ ఉన్నటువంటి చౌడేశ్వరి దేవి ఆలయానికి సంబంధించినటువంటి అర్చకులు అయితే ఉన్నారు. వారిని అడిగి ఒక పూర్తి సమాచారం ఎన్ని సంవత్సరాల నుంచి ఈ విధానం వస్తుంది, ఇలా చేయడం వల్ల రైతులకు కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి అనే సమాచారాన్ని అయితే మనం పూర్తిగా తెలుసుకుందాం. అంటే మీ పేరు ఏం పేరు, ఇక పద్ధతులు ఎలా వస్తుంది చెప్పండి. ఎస్వెన్ గోపాల్. ఓం శ్రీ మాత్రే నమః. ఇక్కడ రైతులు అనుకున్న కోరికలు, భక్తులు అనగా అనుకున్న కోరికలతో మొక్కుకున్న మొక్కులు తీసుకుని పాడి పంటలు రైతు సంఘం వాళ్ళు అందరూ ఇట్లా చేస్తాము. ఇక్కడ మెయిన్ ఏమంటే ఫస్ట్ రోజు అమ్మవారికి అభిషేకం చేస్తాం. అభిషేకం చేసినాక మరుసటి రోజు స్టార్ట్ చేస్తాం. మళ్ళా మరుసటి రోజు పండగ రోజు అక్కడ ఉరాగిల దగ్గర జ్యోతులు స్టార్ట్ చేస్తాం. గంగమ్మ తల్లి కాడికి పోయి జ్యోతులు స్టార్ట్ చేస్తాం. అక్కడి నుంచి నందికోల ఆడుకుంటా, కత్తి సేవ ఆడుకుంటా ఇటుకి అగ్గిగుండం కాడికి వచ్చి అనుకున్న కోరికలు దాంట్లో నడిస్తే బాగా జరుగుతుందని భక్తులు నమ్మకం. ఇది పాడి పంటలు స్వామి ఇక్కడ బాగా జరుగుతుంది. అనుకున్న కోరికలు నెరవేరుతుంది. కొన్ని ఏళ్ళ నుంచి మా జేజనాన్న కాడ నుంచి ఇట్లా జరుగుతుంది. మాకైతే తెలియదు ఇక్కడ జరుగుతుందని, పూర్వం నుంచి జరుగుతుంది.
అంటే ఇక్కడ నుంచి అంటే ఈ ప్రాంతం వాసులే వస్తుంటారా? ఆ, చుట్టుపక్కల ప్రాంతం వాసులు లేదు లేదు, ఇక్కడనే కల్లూరు గ్రామమే స్వామి, పాత కల్లూరు గ్రామం నుంచి జరుగుతుంది. ఉగాది పండుగని ఎందుకు ఇలా చేయడం ఇది? అంటే అమ్మవారు భక్తులు అనుకున్న కోరికలు నెరవేరంగా ఇట్లా జరుగుతారు. మనం ఏదైనా ఇంకోటి ఏమైనా కోరుకున్నా అంటే తీరుతాయి అన్నమాట. ఒక జ్యోతి ఉత్సవం కానీ జరుగుతుంది. ఏదైనా జ్యోతి చేపించుకోవాలనుకున్నా, ఏదైనా పెళ్లి కావాలన్నా, వ్యాపారాలు ఉన్నా ఇట్లా జరగాలనుకున్నా ఇట్లా అనుకుంటే కోరికలు తీరుస్తుందమ్మ. కల్లూరు ఉగాది సందర్భంగా కల్లూరు చౌడేశ్వరి దేవాలయం నుండి భక్తులు వచ్చి కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమం జయప్రదం చేస్తున్నారు. నిన్న ఉదయం రాత్రి జ్యోతి ఉత్సవం జరుగుతుంది. జ్యోతులు ఊర్లో నుంచి నందికోల సేవ, కత్తి సేవ, పాడిపడి కత్తి సేవ తీసుకొని వచ్చి అగ్నిగుండంలో దిగి దేవాలయంలోకి జ్యోతులు వస్తున్నాయి. తర్వాత సాయంకాలం ఎద్దులు బండ్లు, రైతులు బండ్లు తిప్పుతారు బురదల. అయితే ఇది ఆనవాయితీగా పురాతనం నుంచి వస్తుంది. వాళ్ళ కోరికలు ఏమనగా రైతులు పాడి పంటలు బాగా ఉండాలని, పంటలు రావాలని, పశువులు బాగా ఆరోగ్యంగా ఉండాలని, మనుషులు ఆరోగ్యంగా ఉండాలని వాళ్ళ మొక్కుకున్న కోరికలు నెరవేరుతున్నాయి. కాబట్టి ప్రతి సంవత్సరము ప్రతి ఆనవాయితీగా వస్తూనే ఉన్నారు. ఈ కార్యక్రమం పురాతనం జరుగుతుంది, అదే ఆనవాయితీగా జరుగుతున్నది. ఈ చౌడేశ్వరి ఒక మహిమ వల్లనే ఈ ప్రకారంగా జరుగుతుంది. ఏ కోరిక కోరుకునే కానీ ఆమె తలుచుకునే కార్యక్రమం మొదలు పెడుతుంటారు ప్రతి ఒక్కరు. ఇది సమీకరణ. అర్చకులు చెప్పినటువంటి సమాచారం మేరకు దాదాపుగా కొన్ని వందల సంవత్సరాల నుంచి, అంటే వారి యొక్క పూర్వీకుల నుంచి కూడా ఈ ఆచార పద్ధతి అయితే పాటిస్తూ ఉన్నారు. ఇలా ఏదైతే చౌడేశ్వరి దేవికి ఉగాది పండుగ పర్వదిన నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈ ఉగాది పర్వదినాల్లో ఏ విధంగా అయితే రైతులు కానీ, అదేవిధంగా భక్తాదులందరూ తదితర కార్యక్రమాల్లో పాల్గొంటూ, అదేవిధంగా రైతన్నలు ఎక్కువగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం, వారి యొక్క పశువులు అదేవిధంగా ఆరోగ్యాలు, వారి యొక్క పంటలు బాగా పండాలని చెప్పేసి ఒక పద్ధతి ద్వారానే ఈ ఉగాది పండుగ పర్వదినాన్ని ఇంత అంగరంగ వైభవంగా జరుపుకుంటారని చెప్పేసి అర్చకులు తెలియజేయడం జరిగింది. అదే వీడియో జర్నలిస్ట్ మన లోకేష్ తో మీ హరినాయుడు. కల్లూరు చౌడేశ్వరి దేవాలయం ఉంది. ఈ గ్రామంలో కల్లూరులో ఉగాది బ్రహ్మాండంగా జరుగుతుంది. రైతులు బండ్లు కడతారు, గుడిదలు తిప్పుతారు. రైతులు అది ఆనవాయితీగా పురాతనం నుంచి వస్తున్న ఆనవాయితీ. పాడి పంటలు అందరి ఊరికి ఆరోగ్యం ఉండాలని భక్తులు మొక్కుకొని వాళ్ళ కోరికలు అమ్మవారు నెరవేరుస్తుంది. కాబట్టి కంటిన్యూగా ఇట్లనే జరుగుతుంది. ఈ ఉగాది సందర్భంగా బాగా బ్రహ్మాండంగా జరిగింది. మీరు కూడా వచ్చే సంవత్సరం కూడా ఇంత బాగా బ్రహ్మాండంగా జరగాలని కోరుకుంటున్నాం. ఈ పద్ధతి పురాతనం నుంచి వస్తుంది. పురాతనం వందల సంవత్సరాలు ఏంటది. రైతుల నమ్మకం అంటే పాడి పంటలు కావాలి, ఆరోగ్యాలు బాగుండాలని, పంటలు బాగా వస్తాయి. విత్తనాలు పోయినప్పుడు అమ్మవారికి ధాన్యం పెట్టిపోయి విత్తనం వేస్తారు. కాబట్టి పంటలు చుట్టుపక్కల అమ్మవారైనాక మొత్తం వస్తుంటారు కదా. ఈ ఊరు గ్రామంలో వస్తారు, మొత్తం బండ్లు కడతారు, గాడిదలు. ఈ పురాతనం నుంచి వస్తుంది. అవును, వాళ్ళ మొక్కుబడి పురాతనం నుంచి అవి ప్రకారంగా వస్తుంది కాబట్టి వస్తున్నారు. అది అనువాయితీ అయిపోయింది. గాజులు కానీ, ఒంటెత్తు బండ్లు కానీ వాళ్ళ ఆనవాయితీ వాళ్ళకు అనుకునే నెరవేరుతుంటది కాబట్టి కంటిన్యూగా వస్తుంటారు. బాలకృష్ణమూర్తి. కల్లూరు పద్ధతిగా కొన్ని ఏళ్ల సంవత్సరాల నుంచి ఈ ఆనవాయితీగా వస్తుంది. మనకి పాడి పంటలు కానీ, ప్రజలు సుఖ సంతోషాలతో అమ్మవారి అనుగ్రహంతో ఈ వాళ్ళ మొక్కుబడి అమ్మవారిని చుట్టూ ఎద్దులు కానీ, గాడిదలు కానీ ఈ చుట్టుపక్కల ప్రదర్శన చేసుకుంటూ వాళ్ళ మొక్కుల బడి చేసుకుంటూ వస్తున్నారు. అదే విధంగా ఆ రోజు రాత్రి కానీ కత్తి సేవ, నందుకోల సేవ, జ్యోతులు, కలుషం పూజ, ఊరిలో గ్రామంలో నందుకోల సేవ కానీ, కత్తి సేవ కానీ, జ్యోతులు కానీ వింటూ గ్రామంలో చుట్టూ భజన చేసుకుంటూ అమ్మవారి భజన చేసుకుంటూ వచ్చి ఈ
అమ్మవారి గుడి కాడికి వచ్చిన తర్వాత ఒక అగ్నిగుండంలో నడిచి వచ్చి ఈ అమ్మవారి మొక్కుబడి తీర్చుకుంటారు. కాబట్టి కొన్ని ఏళ్ళ సంవత్సరాల నుంచి ఒక 20 ఏళ్ళ నుంచి నేను ఇది ఆనవాయితీ చూస్తానున్నాం. కానీ అమ్మవారిని నమ్ముకున్న వారిని ఎలాంటి ఆటంకాలు కానీ, ఎలాంటి ఇబ్బందులు కానీ, ఎలాంటి ఆరోగ్యాలతో చల్లగా జీవిస్తారు. ఎలాంటి ఇబ్బంది ఒకవేళ బురదలో పడినా కానీ, ఏదైనా దెబ్బ తగిలినా కానీ ఆ దెబ్బ వెంటనే మాయమైపోతుంటది. అంత మహిమ గల దేవత ఈమె నందవరం చౌడేశ్వరి తల్లి. ఈమె నందవరంలో వెలిసిన చౌడేశ్వరి తల్లి ఉంది కాబట్టి, ఈడ మొక్కుబడి ఉంది కాబట్టి ఈ ఆనవాయితీ కొన్ని ఏళ్ళ నుంచి వస్తుంది. ఓం శ్రీ కల్లూరు శివానందం.